వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. పరిహారం ఇవ్వకుండానే ప్రారంభోత్సవమా? జర్నలిస్ట్ డైరీ ఒక్క ప్రశ్న అడుగుతోంది. ప్రభుత్వం ఇంటిని ఈ రోజే ఖాళీ చేసేయమంటే ప్రజా ప్రయోజనం కోసం చేస్తారేమో, కానీ మీ భూమికి రావాల్సిన పరిహారం మాత్రం తర్వాత ఇస్తాం అంటే ఒప్పుకుంటారా? ఇదే ప్రశ్న ఇప్పుడు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం సందర్భంగా ముందుకొచ్చింది. దాదాపు 4,700 కోట్ల వ్యయంతో సుమారు 2,200 నుంచి 2,700 ఎకరాల భూమిలో నిర్మించిన ఈ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి దాదాపు 60 లక్షల మంది ప్రయాణికుల్ని నిర్వహించే సామర్థ్యంతో సిద్ధమైంది. రేపు ప్రధాని మోదీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలకమైన ప్రాజెక్ట్. దీని మీద ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రజాశక్తి ప్రచురించిన కథనం ఇంకో వైపు చూపిస్తోంది. యడ్మానసాపురం గ్రామానికి చెందిన 75 సంవత్సరాల రైతు చీపురు అప్పన్న తన 2 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం ఇచ్చాడు. అయినా తనకిప్పటికీ పరిహారం అందలేదని ఆయన చెబుతున్నారు. అధికారులు మాత్రం పరిహారం మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేస్తాము, రెవెన్యూ రికార్డులు, యాజమాన్య వివాదాలు తేలిన తర్వాత కానీ చెల్లింపు జరుగుతుంది అంటూ చెబుతున్నారు. అంటే ప్రభుత్వం చెప్తున్న కథ ఒకటి, బాధితుడు చెప్తున్న కథ ఇంకొకటి. నిజం ఏదో కోర్టు తేల్చాలి, అంతేకాని ఈ మొత్తం వ్యవస్థలో నలిగిపోతుంది మాత్రం రైతు ఒక్కడే. ఇదే కథనం ప్రకారం దాదాపు 400 ఎకరాల భూములకు సంబంధించిన పరిహార వ్యవహారాలు, రెవెన్యూ రికార్డులు, వారసత్వ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా ఇంకా పెండింగ్ లో ఉన్నాయంటూ బాధితులు మొత్తుకుంటున్నారు. ఇది ఒక భోగాపురం కథ మాత్రమే కాదు. మన రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు కోసం వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. భూసేకరణ, పునరావాసం, పరిహారం, R&R ప్యాకేజీల మీద ఇప్పటికీ అనేక గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. చాలా మంది పరిహారం కోసం, మరికొంతమంది పునరావాస కాలనీల కోసం, ఇంకొంతమంది తమ హక్కుల కోసం కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంటే ప్రాజెక్టులు మాత్రం ముందుకు పరిగెడుతున్నాయి, కానీ బాధితుల న్యాయం మాత్రం నడకని నడుస్తుంది. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ సమస్య కూడా కాదు. తమిళనాడులో ఆ మధ్య పరిశ్రమల కోసం సేకరించిన 970 ఎకరాల భూమికి పరిహారం చెల్లించడంలో జరిగిన జాప్యం మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి భూమిని తిరిగి ఇవ్వండి, లేకపోతే తాజా మార్కెట్ విలువ ప్రకారం, మార్కెట్ రేట్ల ప్రకారం పరిహారం చెల్లించండి అంటూ ఆదేశించింది. పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 163 జాతీయ రహదారి ప్రాజెక్టులు, దాదాపు 28% భూసేకరణ, పరిహారం, యాజమాన్య వివాదాల మూలంగా ఆలస్యమవుతుంది. చాలా చోట్ల భూసేకరణ పూర్తి కావడానికి 1 నుంచి 3 సంవత్సరాలు పడుతోందంటూ కేంద్రమే స్వయంగా పార్లమెంట్లో అంగీకరించింది. అంటే సమస్య ఒక ప్రభుత్వానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, అభివృద్ధి పేరుతో ప్రజల హక్కుల్ని సమయానికి కాపాడలేకపోతున్న మొత్తం వ్యవస్థది. ఒక విషయం చెప్పండి, భూమి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం చూపించేటువంటి వేగం, ఆ స్పీడు పరిహారం చెల్లించడంలో, నష్టపరిహారం చెల్లించడంలో కాంపెన్సేషన్ ఎందుకు కనిపించదు? కాంట్రాక్టర్కు బిల్లు ఆలస్యమైతే వడ్డీ ఉంటుంది, ప్రాజెక్ట్ ఆలస్యమైతే అదనపు నిధులు సమకూర్చుకుంటారు, విడుదలైపోతాయి. కానీ రైతుకు పరిహారం ఆలస్యమైతే మాత్రం అతని జీవితానికి కలిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఒక రైతు కేవలం భూమి మాత్రమే కోల్పోడు, తన జీవనాధారాన్ని కోల్పోతాడు, తన భవిష్యత్తును కోల్పోతాడు. నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు, జర్నలిస్ట్ డైరీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, విమానాశ్రయాలకు వ్యతిరేకం కాదు, పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టులు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, రిబ్బన్ కట్ చేసే ముందు బాధితుడి బ్యాంక్ ఖాతాలో పరిహారం పడాలి కదా. అదే నిజమైన అభివృద్ధి. లేకపోతే ప్రజల కన్నీళ్ల మీద నిలిచిన అభివృద్ధి ఎంత గొప్పదైనా చరిత్ర ముందు పూర్తి న్యాయం చేసిన అభివృద్ధిగా నిలవలేదు. మన పెద్దలు ఒక్క మాట చెప్పారు, రుణం, రోగం, రగడ ఇవన్నీ ఎంత త్వరగా తీర్చుకుంటే అంత మంచిది. ప్రజల నుంచి భూమి తీసుకున్న ప్రభుత్వానికి కూడా సరిగ్గా ఈ మాటలు వర్తిస్తాయి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్.